అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అండి. 1 తారీఖున జీతాలు, పెన్షన్లు పడే జిల్లాలు మరియు ట్రెజరీలో డిపార్ట్మెంట్ వారీగా మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 1 తారీఖున జీతాలు మరియు పెన్షన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక గమనిక ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయుల పే స్లిప్స్ అయితే నిధి యాప్ మరియు నిధి వెబ్‌సైట్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కేవలం నిధి వెబ్‌సైట్‌లో మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పెన్షనర్ల పే స్లిప్స్ మరియు ఇతర అప్డేట్ వివరాలండి ఈ విధంగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా పెన్షనర్లు మరియు సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు సంబంధించినటువంటి పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ జనవరి నెలకు సంబంధించి పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతున్నాయి. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పే స్లిప్స్ అందుబాటులో ఉన్నాయి, చూసుకోవచ్చు. సో, ఉద్యోగ పెన్షనర్ యొక్క పే స్లిప్స్‌ని మనము ఇంకా ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకున్నట్లయితే ఉద్యోగులైతే నిధి యాప్ మరియు నిధి వెబ్, అలాగే పెన్షనర్స్ సీఎఫ్ఎంఎస్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మన పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్, నెట్ గ్రాస్ అమౌంట్ ఎంతొచ్చింది, నెట్ అమౌంట్ ఎంత అనేది కూడా తెలుసుకోవాలి. ఇక ముఖ్య గమనికలండి. పెన్షనర్ యొక్క పే స్లిప్‌లో కూడా ఈసారి మనకు పెన్షన్‌కి సంబంధించి కూడా పర్సనల్ డీటెయిల్స్ అయితేనేమి, ఎర్నింగ్స్ లిస్టు, డీఆర్, ఏక్యూపీ ఉన్న వారికి కలిసిందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. కమ్యూటేషన్ ఉంటే ఎంత కట్ అయింది, టాక్స్ అమౌంట్ ఎంత, టాక్సబుల్ అమౌంట్ ఎంత, ఇన్‌కమ్ ఎంత టాక్స్ కట్ అయింది అనేది కూడా మనకు చూపిస్తుందనమాట. సో, పేమెంట్ సమ్మరీలో ఎర్నింగ్స్, డిడక్షన్స్ మరియు నెట్ పేమెంట్ ఎంత మన చేతికి వచ్చే అమౌంట్ అనేది కూడా పెన్షన్‌కి సంబంధించి పే స్లిప్‌లో అయితే ఉంటుందన్నమాట. ఇక కమ్యూటేషన్ అమౌంట్ డిడక్షన్. పెన్షనర్ల కమ్యూటేషన్ డిడక్షన్ వివరాలను పరీక్షించాల్సి ఉంటుంది. 2024 డిసెంబర్ 1 నాటికి రిటైర్ అయ్యి 35 నెలలు కాలం పూర్తి చేసుకున్న పెన్షనర్లకు సంబంధించిన ఈ జనవరి మాసంలో డిడక్షన్ జరిగిందా లేదా అనేది అంశాన్ని వారైతే పే స్లిప్స్ ద్వారా నిర్ధారించుకోవచ్చనమాట. సో, కమ్యూటేషన్ అనేది మనకిక్కడ పే స్లిప్‌లో క్లియర్‌గా చూపిస్తుంది. కమ్యూటేషన్ డిడక్షన్స్ సంబంధించిన వివరాలు చెక్ చేసుకోవాలి. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమ్యూటేషన్‌పై కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. కమ్యూటేషన్ ఆపాలని పేర్కొన్న ఉత్తర్వుల అమలును గమనించి తమ పే స్లిప్‌లో డిడక్షన్స్‌ను వివరాలను పరిశీలించాలి. ఎస్టీఓ గారి సమాచారం అండి. కమ్యూటేషన్ రికవరీ నిర్వహించినట్లు గనుక తెలియకపోతే సంబంధిత పెన్షనర్లు వెంటనే ఎస్టీఓ గారికి కలిసి సమాచారం అందించాలి. ఇక బిల్లుల ప్రాసెసింగ్. ప్రస్తుతం బిల్లులన్నీ కూడా స్టేటస్ గ్రీన్ ఛానెల్ ద్వారా పరిశీలించవచ్చు. బిల్లుల స్టేటస్ నిధి వెబ్‌సైట్ లేదా నిధి యాప్ ద్వారా చెక్ చేసుకోవడం సులభం. సో, ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో అయితే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ బిల్లులన్నీ. సో, నిన్నటి వరకు బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నటువంటి బిల్లులు కూడా ఇవాళ కదలిక వచ్చి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. ఇన్‌కమ్ టాక్స్ అదనపు కట్టింగ్స్. జనవరి నెలలో పే స్లిప్స్‌లో ఉన్నటువంటి డిడక్షన్ వివరాలు స్పష్టంగా గమనించాలి. ఎలాంటి అదనపు కట్టింగ్‌లు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా తనిఖీ చేయాలి. ఇక సంబంధిత విభాగాలు మరియు వారు గమనించవలసిన అంశాలు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీస్ శాఖ, న్యాయశాఖ, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, ఆర్&డి డిపార్ట్మెంట్, అలాగే ఇంజినీరింగ్, హెల్త్ డిపార్ట్మెంట్, ఇతర శాఖల ఉద్యోగులు వీరికి సంబంధించిన బిల్లులు కూడా ప్రాసెసింగ్‌లో ఉన్నాయి. బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి గ్రీన్ ఛానెల్ దిశగా అయితే చేరుకోవడం జరిగింది. పెన్షనర్ల బిల్లులలో కూడా సేమ్ ఈ మాదిరిగానే బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోకైతే చేరుకోవడం జరిగింది. నిధి వెబ్‌సైట్ యాప్. నిధి వెబ్‌సైట్ అండి. పెన్షనర్ల పే స్లిప్‌ను నిధి వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పే స్లిప్‌ను నిధి యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం. జనవరి నెలకు సంబంధించి అన్ని సర్వీస్ పే స్లిప్స్ మరియు పెన్షనర్ల బిల్లులన్నీ గ్రీన్ ఛానెల్ స్టేజ్‌లో ఉండగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నాయి ఆర్‌బీఐ కోసం.
ఇక ముఖ్యమైన సూచనలండి. అందరూ తప్పకుండా తమ వ్యక్తిగత పే‌సిప్‌ని నిర్ధారించుకోవడం, అవసరమైన వివరాలను సంబంధిత అధికారులకు చేరవేయడం చాలా ముఖ్యము. పెన్షన్ లేదా జీతాలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే సంబంధిత అధికారులతో సంప్రదించడం ఉత్తమం. ఒకటో తేదీ అంటే రేపు జమ కానున్నటువంటి డిపార్ట్‌మెంట్ వారీగా చూసుకున్నట్లయితే పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్‌కి, హెల్త్ డిపార్ట్‌మెంట్ వారికి, విద్యాశాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంటు వీరికి మొదటగా పెన్షనర్లకు పెన్షన్స్ కూడా మొదటగా జమ కానున్నాయి. అదే ట్రెజరీ వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం డిటిఓ, నర్సన్నపేట ఎస్టీఓ, పాలకొల్లు, పలాస, పొందూరు, రాజాం, సోంపేట, టెక్కిలి, ఆమదాల వలస, ఇచ్చాపురం, కోటబొమ్మాలి, కొత్తూరు, పాతపట్నం, శ్రీకాకుళం, రణస్థలం. ఇక విశాఖపట్నం అండి. విశాఖపట్నంలో ముఖ్యంగా సీతమ్మధార, అనకాపల్లి, భీమునిపట్నం, చోడవరం, యలమంచిలి, నర్సీపట్నం, పాడేరు, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చింతపల్లి, కోరుట్ల, మాడుగుల, నక్కపల్లి. పశ్చిమ గోదావరి భీమవరం, చింతలపూడి, గోపాలపురం, కొవ్వూరు, నరసాపురం, నిడదవోలు, పాలకొల్లు, పోలవరం, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకువీడు, భీమడోలు, ఏలూరు, పెనుగొండ, కుక్కునూరు. ఇక విజయవాడ నూజివీడు, గుడివాడ, ఉయ్యూరు, గన్నవరము, అవనిగడ్డ, జగ్గయ్యపేట, కైకలూరు, నందిగామ, తిరువూరు, మచిలీపట్నం, విస్సన్నపేట, మైలవరం, పామూరు, మువ్వ, బంటుమిల్లి, కంచికచర్ల, కృష్ణా, ఇక నరసరావుపేట, తెనాలి, గుంటూరు, గురజాల, వినుగొండ, సత్తెనపల్లి, రేపల్లి, పొన్నూరు, మంగళగిరి, మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, దుగ్గిరాల, నాగారం, పెదకూరపాడు, పిడుగురాళ్ళ, రాజుపాలెం, గుంటూరు, ధర్మవరం, పెనుగొండ, అనంతపురం, గుత్తి, గుంతకల్లు, హిందూపూర్, కదిరి, కళ్యాణ్‌దుర్గ్, కంబదుర్గ్, కనికేల్, కొత్త చెరువు, మడకశిర, రాయదుర్గం, సింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, ముడిగుబ్బ, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాలెం, చంద్రగిరి, విజయనగరం, బొబ్బిలి, గజపతి నగరం, పార్వతీపురం, సాలూరు, శృంగవరపుకోట, భోగాపురం, చీపురుపల్లి, కొత్తవలస, కురుపాం, నెల్లిమర్ల, బదంగి, విజయనగరం. తూర్పుగోదావరి ఆలమూరు, అమలాపురం, కాకినాడ, కొత్తపేట, పెద్దాపురం, రాజమండ్రి, ఆర్సీపురం, రంపచోడవరం, రాయవరం, రాజోలు, అడ్డతీగల, మమ్మిడివరం, పీఠాపురం, పత్తిపాడు, తుని, జగ్గంపేట, కోరుకొండ, అనపర్తి, చింతూరు, కందుకూరు, మార్కాపూర్, అద్దంకి, ఒంగోలు, మార్టూరు, ఇరగొండపాలెం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు, దర్శి, కుంభం, చీరాల, ప్రకాశం, నెల్లూరు, గూడూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, ఉదయగిరి, సుళ్లూరుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, వింజమూరు, పొదలకూరు, నాయుడుపేట, రాపూరు, ఇందుకూరుపేట, వాకాడు, నెల్లూరు, ఆదోని, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, బనగానపల్లె, దోను, గూడూరు, కోయిలకుంట్ల, కర్నూలు, నందికొట్కూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, శ్రీశైలం, కర్నూలు, జమ్మలమడుగు, రాజంపేట, బద్వేలు, కమలాపురం, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, పులివెందుల, రైల్వే కోడూరు, రాయచోటి, సిద్ధవటం, మైదుకూరు, కడప, కుప్పం, నగిరి, పాకాల, పీలేరు, పొంగనూరు, సత్యవీడు, శ్రీకాళహస్తి, తంబళ్లపల్లి, తొట్టెంబేడు, వాయల్పాడు, పలమనేరు, పుత్తూరు, చిత్తూరు, ఇబ్రహీంపట్నం, ఏపీ రాజధాని ప్రాంతం, ఖజానా, తిరుపతి. ఈ ట్రెజరీలలో ఒకటో తేదీ అనగా రేపటి రోజున జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఎప్పట్లాగే జనవరి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. సో, అటువంటి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీలో ఎవరైనా పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకొని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.